అయోధ్యలో ఒకప్పుడు దశరథ మహారాజు పాలనలో ఉంది. అతనికి అన్నీ ఉన్నా ఒక బాధ మాత్రం ఉండేది, నాకు సంతానం లేదు. అప్పుడు మహర్షులు సూచనతో పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. ఆ యాగం ముగిసిన తరువాత అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక పవిత్రమైన పాయసం ఇచ్చాడు. దశరథుడు దానిని తన భార్యలకు ఇచ్చాడు. కాలం గడిచింది. చైత్రమాసం, శుక్లపక్షం, నవమి తిథి. ఆ రోజు శ్రీరాముడు జన్మించాడు. ఆ క్షణంలో దేవతలు ఆనందించాడు, గంధర్వులు గానం చేశారు, భూమి సంతోషంతో నిండిపోయింది. ఎందుకంటే అది కేవలం ఒక శిశువు జననం కాదు, ధర్మం పుట్టిన రోజు, సత్యం పుట్టిన రోజు. శ్రీరాముడు ఈ ప్రపంచానికి మార్గం చూపడానికి వచ్చాడు. శ్రీరామనవమి ఒక పండుగ కాదు, ధర్మం మళ్ళీ పుట్టిన రోజు. ఈ ప్రపంచానికి ధర్మాన్ని చూపటానికి శ్రీరాముడు అవతరించాడు. జై శ్రీరామ్, జై హనుమాన్.